సో హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టోక్యో రివెంజర్స్ మాంగా. లాస్ట్ చాప్టర్ లో మైకి మనందరికి ఒక అదిరిపోయే సర్ప్రైజ్ అయితే ఇస్తాడు. అదేంటంటే షినిచిరో ఒక టైం ట్రావెలర్ అని. సో ఇక ఆ తర్వాత అసలు ఒరిజినల్ టైం లైన్ లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇదే ఒరిజినల్ టైం లైన్ అన్నమాట. అంటే ఇంతవరకు ఎవ్వరికి కూడా ఎలాంటి టైం ట్రావెలింగ్ పవర్స్ అనేవి లేవు. ఎవ్వరు దేన్ని కూడా చేంజ్ చేయలేదు. ఇక షినిచిరో తన బ్రదర్ మైకీని తన బైక్ పై కూర్చోబెట్టుకుని, మైకి నీకు ఇది ఫన్ గా ఉంది కదా అని అడుగుతాడు. దానికి మైకి కూడా అవునని అంటాడు. ఇక ఆకాషి టోమియోమి, ఏంటి షినిచిరో, మన చివరి గ్యాదరింగ్ కి నీ బ్రదర్ ని తీసుకొస్తున్నావు అని అంటాడు. దానికి షినిచిరో, ఎందుకంటే మైకీకి నేనే ఫాదర్ లాంటి వాణ్ణి, తను ఇప్పటి నుండే అన్ని నేర్చుకుంటాడు అని అంటాడు. దానికి టోమియోమి, పిల్లల్ని ఇలా ఎవరైనా గ్యాంగ్ రైడ్స్ కి ఇలా తీసుకొస్తారా, నీలాంటి పేరెంట్ ని నేనెక్కడ చూడలేదు అని అంటాడు. దానికి బెన్కాయ్, నువ్వు చెప్పింది కరెక్టే టోమియోమి, షినిచిరో ఒక బుర్రత కెదవా అని అంటాడు. ఇక వకాసా ఏమో, షినిచిరో అంటే మరి ఆ మాత్రం ఉంటుంది అని అంటాడు. ఇక మైకి షినిచిరోని, నాకు కూడా నీలాంటి ఒక సూపర్ బైక్ కావాలి అని అడుగుతాడు. దానికి షినిచిరో, అప్పుడే కాదు మైకి, నువ్వు ఇంకా చిన్న పిల్లాడివి అని అంటాడు. దానికి మైకి, నేను నీకన్నా కూడా చాలా గొప్పవాణ్ణి అవుతాను బిగ్ బ్రదర్ అని అంటాడు. ఇక ఫస్ట్ జనరేషన్ బ్లాక్ డ్రాగన్ మెంబర్స్ అందరూ కూడా ఒక ప్లేస్ లో అయితే గ్యాదర్ అవుతారు. ఇక షినిచిరో వాళ్ళందరితో, ఈ రోజుతో ఫస్ట్ జనరేషన్ బ్లాక్ డ్రాగన్స్ ని డిస్బాండ్ చేస్తున్నాను. ఇక నెక్స్ట్ జనరేషన్ ని మీ వెనకాలన్న మన జూనియర్స్ కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. నా టీనేజ్ లైఫ్ మీతో గడిపినందుకు నేను నిజంగా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. ఇక చివరిగా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్ లో ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ఎప్పుడు కూడా మీ తల పైకెత్తుకునే బ్రతకండి అని చెప్పి ఫస్ట్ జనరేషన్ బ్లాక్ డ్రాగన్స్ ని డిస్బాండ్ చేస్తాడు. ఆ తరువాత షినిచిరో తన చనిపోయిన ఫాదర్ గ్రేవ్ యార్డ్ దగ్గరికి వెళ్లి, ఫాదర్, మైకి నాకన్నా కూడా గొప్పవాడవుతాడు, మీరు తన గురించి దిగులు పడకండి, ఏమా అండ్ మైకీని నేను మీకోసం జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి షినిచిరో ఇంటికి వెళ్లేటప్పుడు స్టోర్ లో ఒక సూపర్ సానిక్ ఏరోప్లేన్ బొమ్మ అయితే కనిపిస్తుంది. దీంతో షినిచిరో దాన్ని మైకీకి గిఫ్ట్ గా ఇస్తాడు. అలాగే ఏమాకి ఒక టెడ్డీ బేర్ ని గిఫ్ట్ గా ఇచ్చి, మైకీతో ఈ ప్లేన్ పార్ట్స్ అన్ని కూడా విడివిడిగా ఉన్నాయి, వాటన్నింటిని నువ్వే కరెక్ట్ ఆర్డర్ లో అరేంజ్ చేయి, దానికి నేను నీకు ఎలాంటి హెల్ప్ చెయ్యను అని అంటాడు. అలా ఒక 1 మంత్ అయితే గడుస్తుంది. షినిచిరో తన బైక్ షోరూమ్ కి అయితే వెళ్తాడు. అప్పుడు సడన్ గా షినిచిరోకి తన గ్రాండ్ పా కాల్ చేసి చాలా కంగారు పడుతూ, మైకీ మెట్లపై నుండి కింద పడిపోయాడు, తన తలకి చాలా పెద్ద దెబ్బ తగిలింది, తనిప్పుడు చాలా క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉన్నాడు అని చెప్తాడు. దీంతో వెంటనే షినిచిరో ఆ హాస్పిటల్ కి అయితే రీచ్ అవుతాడు. ఇక అక్కడ బాజీ, హరిచియో అండ్ సెంజు కూడా ఉంటారు. షినిచిరో వాళ్ళని అసలు ఏం జరిగిందని అడుగుతాడు. దానికి బాజీ అండ్ హరిచియో, మేమంతా కూడా మైకీ ప్లాస్టిక్ మోడల్ ప్లేన్ తో ఆడుకుంటూ ఉన్నాము, అప్పుడు మైకీ ఈ ప్లేన్ ని నేను ఎవ్వరికి కూడా ఇవ్వను, దీన్ని బిల్డ్ చేయడానికి నాకు 1 మంత్ టైం పట్టింది అండ్ ఈ ప్లేన్ ని నాకు నా బ్రదర్ గిఫ్ట్ గా ఇచ్చాడు కాబట్టి ఇది నాకు చాలా ఇంపార్టెంట్. ఇక నేనే సూపర్ సోనిక్ కాన్కరెడ్ అని సెకండ్ ఫ్లోర్ కి పరిగెత్తుకుంటూ వెళ్లేటప్పుడు జారి మెట్లపై నుండి కింద పడిపోయాడు. ఆ తర్వాత మైకీ ఒక్కసారిగా కదలడం ఆపేశాడు అని చెప్తారు. ఇక డాక్టర్ వాళ్ళతో, మైకీ ఇప్పుడు ఒక వెజిటేటివ్ స్టేట్ లో ఉన్నాడు, తన హైపోథాలమస్ అండ్ బ్రెయిన్ సిస్టమ్ బాగానే ఉన్నాయి, బట్ సాడ్ న్యూస్ ఏంటంటే మైకీ యొక్క సెరిబ్రమ్ అనేది సరిగ్గా పనిచేయడం లేదు, దాని వల్ల మైకీ ఇప్పుడు ఒక మతి స్థిమితం లేని వాడితో సమానం, తనిక ఎన్నడికి మళ్ళీ తిరిగి నడవలేడు, ఒక్క ముక్కలో చెప్పాలంటే మైకీ ఇప్పుడు ఒక బ్రతికున్న శవంతో సమానం అని చెప్తాడు. ఇక షినిచిరో ఇంటికి వెళ్లి చాలా కోపంగా తను మైకీకి గిఫ్ట్ గా ఇచ్చిన ఆ ప్లేన్ ని నేలకేసి కొట్టి, అంతా దీని వల్లే అని దాన్ని పూర్తిగా క్రష్ చేసేస్తాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత షినిచిరో మైకీని ఒక వీల్ చైర్ పై బయటకి తీసుకువచ్చి, మైకీ నీకు ఇలా జరిగి 4 ఇయర్స్ అవుతుంది, నీకు తెలుసా నువ్వు ఇప్పుడు ఒక మిడిల్ స్కూల్ స్టూడెంట్ వి అని అంటాడు. ఇక నెక్స్ట్ డే బాజీ షినిచిరోని మీట్ అయ్యి, హరిచియో జైల్లో నుండి రిలీజ్ అయ్యాడని చెప్తాడు. దానికి షినిచిరో, తనని చూసి ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది, ఫైనలీ తను రిలీజ్ అయినందుకు నాకు హ్యాపీగా ఉంది అని అంటాడు. దానికి బాజీ, హరిచియో తన కటానాతో తన ఫ్రెండ్స్ నే స్లైస్ చేశాడు, అలాంటి వాడి కోసం నువ్వెందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నావు అని అడుగుతాడు. దానికి షినిచిరో, కమాన్ బాజీ, వాళ్ళంతా మైకీ గురించి బ్యాడ్ గా మాట్లాడారనే హరిచియో అలా చేశాడు అని చెప్పి వాళ్ళిద్దరూ హరిచియోనైతే మీట్ అవుతారు. ఇక హరిచియో షినిచిరోని ఇప్పుడు మైకీ ఎలా ఉన్నాడని అడుగుతాడు. దానికి షినిచిరో, పద వెళ్లి కలుద్దామని వాళ్ళిద్దరిని మైకీ దగ్గరికి అయితే తీసుకువెళ్తాడు. సో గైస్, లిటరలీ మైకీని ఇలా చూసి ఒక్కసారి నాకైతే చాలా బాధేసింది, ఎందుకంటే మైకీ బాడీలో అసలు ఫ్యాట్ అనేది లేదు, కంప్లీట్ గా ఎముకలు మాత్రమే ఉన్నాయి. ఇక తన చెంపలేమో పూర్తిగా లోపలికి వెళ్లిపోయాయి, మైకీ జస్ట్ ఒక స్కెలిటన్ లా మాత్రమే ఉన్నాడు. ఇక హరిచియో మైకీని అలా చూసి ఒక్కసారిగా భయపడతాడు. ఇక మైకీ కూడా వాళ్ళెవ్వరిని గుర్తుపట్టలేకపోతాడు, ఎందుకంటే మైకీకి అసలు
అసలు ఏది గుర్తుండదు. ఇక వాళ్ళు మైకీ సిచ్యువేషన్ రోజు రోజుకి మరింత వరస్ట్ గా అవుతుంది అని చెప్పి వాళ్ళిద్దరు అక్కడ నుంచి వెళ్లిపోతారు. బాజీ బయట నుండి షినిచిరోని చూస్తూ, నాకు షినిచిరోని చూస్తేనే చాలా భయమేస్తుంది. తన లైఫ్ లో ఇది చాలా హార్డ్ పేస్, ఎందుకంటే మైకీ ఇలా అయిపోయాడు. ఆ తరువాత తన గ్రాండ్ ఫా కూడా చనిపోయాడు. దీంతో ఏమా కూడా ఇంట్లో నుంచి పారిపోయింది. మైకీ హాస్పిటల్ బిల్స్ కోసం షినిచిరో ఒక్కడే చదువుకుంటూనే ఆ తరువాత హాస్పిటల్లో పార్ట్ టైం జాబ్ చేస్తూ మళ్ళీ మైకీని చూసుకుంటున్నాడు. నాకు తెలిసి షినిచిరో సరిగ్గా నిద్ర కూడా పోవడం లేదు అండ్ మైకీ కూడా ఇంకా ఎక్కువ కాలం బ్రతకలేడు అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అలా ఒక 1 మంత్ గడిచిన తర్వాత జూలై 20th మన మైకీ అయితే చనిపోతాడు. గైస్, మైకీ వెనక ఇంత డార్క్ పాస్ట్ ఉంటుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్. ఇక మైకీ చనిపోవడంతో షినిచిరో ఏడుస్తూ తన ముందున్న ఒక వాల్ ని తన బేర్ హ్యాండ్స్ తోటి బ్రేక్ చేస్తూ ఉంటాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత షినిచిరో వకాసాని మీట్ అయ్యి, ఈ 4 years లో నేను మైకీని సేవ్ చేయడం కోసం చాలా మంది థెరపిస్ట్లకి చూపించాను. అంతేకాదు ఈవెన్ నేను కొంతమంది ప్రీస్ట్లకు కూడా మైకీని చూపించాను. కానీ వాళ్ళంతా కూడా లయ్యర్స్, కేవలం డబ్బుల కోసం మాత్రమే నాతో అలా అబద్ధం చెప్పారు అని అంటాడు. దానికి వకాసా, నిజానికి మైకీ చనిపోవడమే ఇద్దరికి మంచిదయ్యింది, లేదంటే మైకీ కోసం దిగులు పడుతూ తనకంటే ముందు నువ్వే చనిపోతావేమో అనుకున్నాను. షినిచిరో, నా గ్యాంగ్ లో జాయిన్ అవ్వు, నువ్వుంటే మన గ్యాంగ్ ఈ వరల్డ్ లో నెంబర్ 1 అవుతుంది అని అంటాడు. బట్ దానికి షినిచిరో అయితే ఒప్పుకోడు. దీంతో వకాసా, సరే అయితే నీ ఇష్టం, మైకీ చనిపోయాడని కొంచెం బాధలో ఉన్నట్టున్నావు, పద నా బార్ కి వెళ్దాం, అక్కడ నీ ఇష్టం వచ్చినంత తాగొచ్చు అని చెప్పి వకాసా బార్ కి అయితే తీసుకువెళ్తాడు. వకాసా అక్కడున్న సర్వర్ తో మన డాన్సింగ్ అమ్మాయిని ఇక్కడికి తీసుకురమ్మని చెప్తాడు. దానికి ఆ సర్వర్, సారీ సార్, మీకంటే ముందే ఒక గ్రూప్ ఈ బార్ లోకి ఎంటర్ అయ్యింది, అమ్మాయిలంతా కూడా వాళ్ళ దగ్గరే ఉన్నారు అని చెప్తాడు. ఇక ఆ గ్యాంగ్ యొక్క లీడర్ అక్కడున్న అమ్మాయిలందరికీ ఒక స్టోరీ అయితే చెప్తూ ఉంటాడు. అదేంటంటే, నేను ఇందాక ఒక ముసలోని మీట్ అయ్యాను, వాడు అచ్చం ఒక పిచ్చోడిలా ఉన్నాడు. వాడు నాతో ఏం చెప్పాడంటే వాడు టైం లోకి ట్రావెల్ చేయగలడంట అండ్ ఈవెన్ వాడు అది ఎలా చెయ్యాలో నాకు చూపిస్తానని చెప్పి ఒక వింత వస్తువుని బయటికి తీశాడు. బట్ సడన్ గా ఆ వస్తువు వాడు పాస్ట్ లోకి వెళ్ళడానికి ట్రిగర్ అవ్వలేదంట. అయినా ఇలాంటి కట్టుకథలు ఎవరు నమ్ముతారు? వాడు నిజంగానే టైం ట్రావెల్ చేయగలిగితే వాడు అసలు ఎందుకని అలా అడుక్క తింటాడు అని ఆ అమ్మాయిలతో చెప్తూ ఉంటాడు. ఇక ఈ మాటలన్నీ కూడా మన షినిచిరో అయితే వింటాడు. దీంతో షినిచిరో వెంటనే వాడి దగ్గరికి వెళ్లి చాలా కోపంగా, నువ్వు ఇప్పటి వరకు వీళ్ళతో చెప్పిన ఆ స్టోరీని నాకు ఇంకాస్త డీప్ గా ఎక్స్ప్లెయిన్ చెయ్యి అని అంటాడు. ఇక వకాసా ఏమో, షినిచిరో వాళ్ళంతా ఏదో తాగి వాగుతున్నారు, నువ్వు వాళ్ళని సీరియస్ గా తీసుకోకు అని అంటాడు. ఇక గ్యాంగ్ మెంబర్స్ షినిచిరోని, ఎవడ్రా నువ్వు, పక్కకెళ్ళు అని అంటారు. దీంతో షినిచిరో ఆ గ్యాంగ్ మొత్తాన్ని కూడా బార్ బయటకి తీసుకువెళ్లి వాళ్ళందరినీ చచ్చేలా కొడతాడు, అది కూడా ఒక్కడే. దీంతో వాడు షినిచిరోకి ఆ టైం లీపర్ యొక్క అడ్రస్ అయితే ఇస్తాడు. దీంతో వెంటనే షినిచిరో ఆ టైం లీపర్ అయితే మీట్ అయ్యి, ముసలోడా నువ్వు టైం ట్రావెల్ చేయగలవని విన్నాను, అది నిజమేనా అని అడుగుతాడు. దానికి ఆ ముసలోడు నవ్వుతూ ఉంటాడు. ఇక వకాసా, కమాన్ షినిచిరో, వాళ్ళేదో తాగి వాగారు, అది నిజమని నమ్ముతున్నావా, పదా వెళ్దామని షినిచిరోని అక్కడ నుంచి తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తాడు. బట్ షినిచిరో అయితే రాడు. దీంతో వకాసా అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఇక షినిచిరో, ముసలోడా నా మాటలు వింటున్నావా లేదా, నేను నా బ్రదర్ ని సేవ్ చేసుకోవాలి, నాకు ఆ టైం లిపింగ్ పవర్స్ కావాలి అని అడుగుతాడు. దానికి ఆ ముసలోడు మళ్ళీ నవ్వుతో, నీకు కావాలంటే ఈ పవర్స్ ని నేను ఇస్తాను, బట్ దానికోసం నువ్వు ఒక పని చేయాల్సి ఉంటుంది, చేస్తావా అని అడుగుతాడు. దానికి షినిచిరో ఏంటది అని అడుగుతాడు. దానికి ఆ ముసలోడు, ఒకప్పుడు నా దగ్గర కూడా ఈ పవర్స్ ఉండేవి కాదు, బట్ ఒక రోజు నాకు ఈ పవర్స్ యొక్క అవసరం చాలా వచ్చింది, దీంతో నేను నా ముందున్న ఆ టైం లీపర్ ని చంపేశాను, ఆ తరువాత వాడి పవర్స్ నాకు వచ్చాయి, సో నువ్వు ఆ పని చేయగలవా అని చెప్పి నవ్వుతో ఆ ముసలోడు అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. దీంతో షినిచిరో ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఒక ఐరన్ రాడ్ తో ఆ ముసలోడి హెడ్ పైన హిట్ చేస్తాడు. దీంతో ఆ ముసలోడు కింద పడిపోయి మళ్ళీ నవ్వుతూ, అయితే నువ్వు కూడా నేను చేసిందే చేసావు, నువ్వు అచ్చం నాలాంటి వాడివే అని అంటాడు. దీంతో షినిచిరో ఆ ఐరన్ రాడ్ తో నాన్ స్టాప్ గా వాడి హెడ్ పైన హిట్ చేస్తూ ఉంటాడు. ఇక వాడు చనిపోయే ముందు షినిచిరోతో, నిన్ను శపిస్తున్నాను అంటూ చనిపోతాడు. ఇక వాడు చనిపోయిన తర్వాత షినిచిరో, ఇక నేను ఇప్పుడు టైం లిప్ చేయగలను, పాస్ట్ లోకి వెళ్ళు అని అరుస్తూ ఉంటాడు. బట్ తను టైం లీప్ అయితే చేయలేకపోతాడు. దీంతో షినిచిరో ఏడుస్తూ, దీనికోసం ఈవెన్ నేను ఒక పర్సన్ ని కూడా చంపేశాను, అయినా సరే నేను పాస్ట్ లోకి వెళ్ళలేకపోతున్నాను అని అనుకుని షినిచిరో అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఇక నెక్స్ట్ డే షినిచిరో ఒక బ్రిడ్జ్ పై నిలుచొని కిందున్న వాటర్ ని అలాగే చూస్తూ
ఉంటాడు. అప్పుడు అక్కడికి సడన్ గా హరిచియో వచ్చి షినిచిరో అసలు నువ్వు అక్కడేం చేస్తున్నావు, కిందకి దిగమని అడుగుతాడు. దానికి షినిచిరో నేను ఈ బురద నీటిలో గనక దూకేస్తే ఖచ్చితంగా చనిపోతాను కదా. మైకి ఆ రోజు ఆ స్టేర్స్ పై నుంచి కింద పడింది ఎగ్జాక్ట్ గా ఈ డేనే, నేను కూడా ఇప్పుడు ఆ డేకే వెళ్ళాలని అనుకుంటున్నాను అని చెప్పి ఆ వాటర్ లోకి అయితే దూకేస్తాడు. సో ఇక ఆ తరువాత ఏం జరిగిందో మళ్ళీ మనం నెక్స్ట్ చాప్టర్ లో అయితే తెలుసుకుందాం. సో గైస్ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్టు అనిపిస్తే వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కిందున్న బెల్ ఐకాన్ ని ఆన్ లో ఉంచుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. టేక్ కేర్. బై బాయ్.